సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఖగోళ విజ్ఞానం ఎపిసోడ్లో బయోడైవర్సిటీ జీవ వైవిధ్యత అంటే ఏమిటి, జీవ వైవిధ్యత ప్రకృతి పరిరక్షణకు ఎన్ని విధాలుగా ఉపకరిస్తుంది అనే అంశాల గురించి గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీ నియంత్ గారు ఇప్పుడు మనకు తెలియజేస్తారు. బయోడైవర్సిటీ జీవ వైవిధ్యానికి సంబంధించి ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఇకలాజికల్ లైఫ్ అంటుంటాం. ఇకాలజీ అంటే ఎన్వైర్న్మెంట్, నేచర్ అని చెప్పి దీన్నే బయోడైవర్సిటీ అంటాం అన్నమాట. బయోడైవర్సిటీ అంటే ఒక ప్రదేశంలో విభిన్న జాతులకు సంబంధించిన జీవం మనుగడ సాగించటం. సుమారుగా మన భూమి మీద జీవం 2.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. అది పరిణామ క్రమంలో మారుతూ చెట్లు, చేమలు, జంతుజాలాలు, పక్షులు, జలచరాలు, క్రిమికీటకాలు, మైక్రో ఆర్గన్ సూక్ష్మ క్రిములు ఇవన్నీ డెవలప్ అవుతూ వచ్చాయి. వాటి పనిని అవి చేస్తూ ఉంటాయి. అందుకని ఈ బయోసిస్టంలో ముఖ్యమైనది విభిన్న జాతులు ఒక ప్రదేశంలో ఉండడం. దీన్ని మనం బయోడైవర్సిటీ అంటున్నాం. దాన్ని కాపాడుకోవలసిన అవసరం చాలా ఉంది. దీనిలో మనం చూసినట్లయితే ఈ ఫంక్షనింగ్ ఆఫ్ ఈకోసిస్టంలో చెట్లు, విభిన్న స్పీషీస్ జాతులకు సంబంధించిన చెట్లు ఉన్నాయి, ప్లాంట్స్ వెరైటీస్. అవన్నీ సూర్యరశ్మి అంటే వేడి వెలుతురుని గ్రహించి గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటూ ఆహారం తయారు చేస్తాయి. మనం జంతువులు పీల్చుకోవడానికి కావలసిన ప్రాణవాయువు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. అందుకని బయోడైవర్సిటీలో ప్లాంట్స్ యొక్క బాధ్యత అందించింది. దీంతో పాటు ఎన్నో వాటికి ఇప్పుడు అడవుల్లాగా ఉన్నాయి మనకి, వాటికి ఆవాసాలకి అవకాశం ఇస్తాయి. పక్షులు ఉన్నాయి, చెట్ల మీదే ఉంటాయి. ఎన్నో క్రిమికీటకాలు ఉన్నాయి, చెట్ల మీదే ఉంటాయి. అందుకని వాటికి అవకాశం ఇస్తుంది. అలాగే కింద నేల మీద సర్ఫ్స్ లాంటివి ఉంటాయి. భూమి లోపల, భూమి పైన తిరిగే జంతువులు ఉంటుంటాయి. వీటిలన్నిటికీ ఆహారం బయోడైవర్సిటీలో, ఎన్వైర్న్మెంట్లో, దీన్ని మన ఎన్వైర్న్మెంట్ అంటాం, ఈకో సిస్టమ్ అంటాం. వీటిలన్నిటికీ ఆహారాన్ని సప్లై చేస్తూ ఉంటాం. అందుకని ముఖ్యంగా చూసినట్లయితే విభిన్న జాతుల యొక్క సంహారం, ఒక చోట ఉండడం, కో ఎగ్జిస్టెన్స్, అవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అందుకని బయోడైవర్సిటీలో విభిన్న జాతులకు సంబంధించినవన్నీ మనకు ఉంటాయి. దాని తర్వాత ఈ బయోడైవర్సిటీలో చూసినట్లయితే క్లీన్ ఎయిర్, శుద్ధి చేసేస్తూ ఉంటుంది. మీకు ఏదైనా సరే ఒక ఫారెస్ట్ ఫైర్లాగా వచ్చినా, అగ్ని పర్వతాలు ఇది అయినా, లేకపోతే ఒక భూకంపాలు వచ్చి ఒక మార్పు వచ్చినా, లేకపోతే ఒక విండ్ స్పీడ్ ద్వారా రకరకాలుగా జరిగిన ఇవన్నిటిని మళ్ళీ క్లీన్ చేసేస్తూ ఉంటుంది. అందుకని బయోడైవర్సిటీలో క్లీన్ ఎయిర్, స్పెసీస్ బతకడానికి కావలసిన శుభ్రత కలిగిన స్వచ్ఛమైన గాలిని బయోడైవర్సిటీలో జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత పొలినేషన్, మనం చూసినట్టయితే ప్లాంట్స్ మధ్యన పరాగ సంపర్కం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పాలినేషన్, బీస్ ద్వారా వాటిలో తేనెటీగలు చూడండి ఎన్నో చేస్తుంటాయి. అందుకని పాలినేషన్ అన్నది ప్లాంట్స్లో చాలా ఎక్కువగా బయోడైవర్సిటీలో జరుగుతుంటాయి. అలాగే పెస్ట్ కంట్రోల్, వాటిలో అయితే చీడలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, బయోడైవర్సిటీలో ఇతర జీవాలు, మైక్రోబ్స్ దాన్ని మళ్ళీ కంట్రోల్ చేస్తాయి. అంటే బ్యాలెన్స్, ఒకటి పెరగడం ఒకటి తరగడం లేకుండా
బ్యాలెన్స్ చేసుకోవడంలో ఉంటుంది. అంతేకాకుండా వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ మీరు చూసినట్లయితే చాలా చూస్తుంటాం. నీటి సరస్సులో వాటిలో మురికి నీరు వెళ్ళినా దానిలో ఉన్న మైక్రోబ్స్ ఇవన్నీ మళ్ళీ అందులో ఉన్న జీవాలన్నీ శుభ్రం చేసేసి అందుకని క్లీన్ వాటర్ని ఇస్తాయి. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి బయోడైవర్సిటీ బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత మనం చూసినట్లయితే అవి ఈకోసిస్టమ్స్ అన్నీ సర్వీసెస్ ఇస్తాయి. మనం చూస్తాం, మన చెరువుల్లో ఉన్నాయి, చేపలు పెరుగుతుంటాయి, ఫిషింగ్, మనం దాన్ని పెంచుకుంటుంటాం. దాని తర్వాత టూరిజం, మనం ఎక్కడికైనా వెళితే ఆహ్లాదం పొంది తిరుగుతుంటాం. బర్డ్స్, మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ ఉంటుంది. ఈకోసిస్టమ్ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి. అందుకని ఇవన్నీ రకరకాల సిస్టమ్ని బయోడైవర్సిటీ చాలా వరకు మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ బయోడైవర్సిటీలో 3 ప్రధానమైన అంశాలు మనకు కనిపిస్తాయి. ఒకటి అంటే జెనెటిక్స్, అంటే జెనెటికల్లీ అవి ఏర్పడిన దాన్ని మనం బయోడైవర్సిటీలో చూస్తాం. ప్రతి స్పెసీస్కి ఉండే దాని యొక్క జెనెటిక్ క్యారెక్టర్. దాని తర్వాత స్పెసీస్ డెవలప్ అవుతుంటాయి, వెరైటీస్. చెట్లు ఉన్నాయి, ఎన్నో వెరైటీలు ఉంటాయి. ఇప్పుడు కోతుల్లోనే చూస్తున్నాం, ఎన్ని రకాలు ఉన్నాయి, చాలా మార్పు ఉంటుంటాయి. అలా జంతువులు చూడడానికి సిమిలర్గా ఉంటాయి కానీ డిఫరెంట్ స్పెసీస్తో ఉంటాయి. అందుకని బయోడైవర్సిటీలో రకరకాల జెనెటికల్లీ తేడా వచ్చే ఉంటాయి, దాంతో స్పెసీస్ ఉంటాయి. దాని తర్వాత ఈకో సిస్టమ్ డెవలప్మెంట్కి బాగా పనికొస్తుంది. ఎందుకంటే వెరైటీ, విభిన్న జాతులు అన్నీ ఉండడానికి బయోడైవర్సిటీలో తెలుస్తూ ఉంటుంది. ప్లాంట్ స్పెసీస్ అన్నీ రావడానికి బయోడైవర్సిటీ చాలా ముఖ్యం. రకరకాల ఇవి వస్తూ ఉంటాయి, జాతులతో ఉన్నవి. దాని తర్వాత వెరైటీస్ ఆఫ్ క్రాప్స్, మనం వ్యవసాయంలో చూస్తున్నాం. మనం పళ్ళు, కూరగాయలు, ఎన్ని వెరైటీస్ వస్తున్నాయి. వెరైటీస్ అగ్రికల్చర్గా మనం చూసినట్లయితే క్రాప్స్, బయోడైవర్సిటీ వల్లనే విభిన్నమైన వెరైటీస్ ఆఫ్ మనకి క్రాప్స్ వస్తున్నాయి, అందులో ఉన్న వెరైటీస్. దాని తర్వాత ఫ్రెష్ వాటర్ని బయోడైవర్సిటీ క్లీన్ చేయడమే కాదు, ఫ్రెష్ వాటర్ను కూడా మనకి ఇవ్వడానికి. ఇప్పుడు కోకోనట్లో మనం చూస్తాం, అది ఎలాంటి బురద గుంటలో ఉన్నా సరే లోపల మాత్రం వాటర్ చాలా ఫ్రెష్గానే ఉంటుంది. అందుకని ఫ్రెష్ వాటర్ని ఇస్తూ ఉంటుంది. దాని తర్వాత సాయిల్స్ ఫామ్ అయ్యేటప్పుడు వాటర్లో న్యూట్రియంట్స్ని డెవలప్ చేసి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది బయోడైవర్సిటీ. పాడైపోకుండా సాయిల్ అంతటిని చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత న్యూట్రిషన్స్ ఇవ్వడమే కాకుండా దాంతో స్టోరేజ్ అండ్ రీసైకిల్. బయోడైవర్సిటీలో ఏం చేస్తుందంటే చాలా వరకు ఈ న్యూట్రియంట్స్ వీటిలో ఉన్నవి చాలా వెరైటీస్కి సంబంధించిన వాటిని స్టోర్ చేసుకుని మళ్ళీ రీసైకిల్ చేస్తూ ఉంటుంది. ఈ ఎట్లార్జ్గా మనం అర్థం చేసుకుంటుంటే. అలాగే అందుకని బయోడైవర్సిటీలో ముఖ్యంగా మనం 3 విషయాలు ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఒకటి ఆక్సిజన్ సప్లై, అంటే ప్లాంట్స్ అవి ఫోటోసింథసిస్ ద్వారా ఆక్సిజన్ ఇస్తుంటాయి. రెండోది సాయిల్ని న్యూట్రియంట్స్గా అట్టి పెడుతూ ఉంటుంది. దాని మీదే మనకు పంటలన్నీ పండుతున్నాయి. సాయిల్ కనుక ఒక్కసారి డిగ్రేడ్ అయిపోతే మనం దానిలో పంటలు పండవు, అన్నీ బంజరు భూములు అంటున్నాం. తర్వాత వాటర్ చాలా ముఖ్యం. ఆహారం లేకుండా అయినా కొంతకాలం ఉండొచ్చేమో కానీ వాటర్ లేకపోతే ఎక్కువ కాలం బతకలేం. అందుకని వాటర్, క్లీన్ వాటర్, ఫ్రెష్ వాటర్, ఇది బయోడైవర్సిటీతో వస్తుంటాయి. అందుకని 17.5 లక్షల స్పెసీస్ జనరల్గా, ఇంకా ఎక్కువ మిలియన్ ఉండవచ్చు కానీ జనరల్గా మనం చూసినట్లయితే సుమారుగా అవన్నిటిని మనకి సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా ఒకదాని మీద ఒక డిపెండ్ అయ్యి ఒక చైన్ లాగా
మ్యూచువల్ ఎగ్జిస్టెన్స్ ఉన్న ఏరియా బయోడైవర్సిటీ అని అంటాం. దాని తర్వాత అవి చాలా వరకు ఈ బయో సిస్టంలో ఇన్కార్పొరేట్ అయిపోయింది, పార్ట్ అండ్ పార్సల్. హ్యూమన్ బీయింగ్ కూడా పార్ట్ అండ్ పార్సలే. అందుకని మనకి దీన్ని పర్యావరణం లేకపోతే ప్రకృతి సహజ గుణం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా మనం ఇప్పుడు బయోడైవర్సిటీ దీనిలో చూస్తున్నట్లయితే మనం చూస్తున్నది అగ్రికల్చర్, వ్యవసాయం. రెండోది ఆక్వాకల్చర్. మనం ఈ మత్స్య సంబంధిత చాలా వరకు మనం దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. ఈ బయోడైవర్సిటీకి సంబంధించిన వాటిలోంచి మనం తీసుకొస్తున్నాం. యానిమల్ హస్బెండరీ, పశుపోషణ, పశువులకు సంబంధించి డిపెండ్ అయి ఉన్నాం మనం. మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ కావాలి, మీట్ ఇవన్నీ కావాల్సి వస్తుంది. అందుకని దానిలో ఇదే కాకుండా ముఖ్యమైనది ఫారెస్ట్రీ అంటే అడవులు. అందుకని బయోడైవర్సిటీలో అతి ముఖ్యమైనది అడవులు. అందుకని మనకేముంటుంది, అడవులు, యానిమల్ హస్బెండరీ, ఆక్వాకల్చర్, అగ్రికల్చర్ ఇవన్నీ మనం నిత్యం జీవితంలో చూస్తూ ఉన్నాం. అందుకని ఈ బయోడైవర్సిటీకి మనం సంబంధించి చూసినట్లయితే భూమధ్య రేఖ మీద మన భూమి దగ్గర ఈ వెరైటీ చాలా ఎక్కువ కనిపిస్తుంది. భూమధ్య రేఖ ప్రాంతంలో మాత్రమే మీకు చాలా వరకు ఈ లైఫ్ అన్నదంతా. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ప్రాంతాలకు వెళుతూ ఉంటే ఈ వెరైటీస్ తగ్గిపోతుంటాయి. పైకి ధ్రువాల ప్రాంతాలకు వెళ్ళేసరికల్లా కోల్డ్ తగ్గిపోతూ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది మనం బయోడైవర్సిటీ ద్వారా ఈ ఈకో సిస్టమ్స్ని మనం భూమధ్య రేఖ ప్రాంతంలో మాత్రమే చూడగలుగుతాం. అందుకని బయోడైవర్సిటీ యొక్క ప్రాధాన్యత ముఖ్యంగా మనకి ఫారెస్ట్రీ మీద, యానిమల్ హస్బెండరీ మీద, ఆక్వాకల్చర్ మీద, అగ్రికల్చర్ మీద ఇవన్నీ మనం కాపాడుకోగలిగినట్లయితే స్వచ్ఛమైన ఎన్వైర్న్మెంట్ మనం పొందగలుగుతాం. దానికి అందరూ సహకరించాలి. మీరు చూసిన ఇటువంటి మరికొన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సైన్స్ ఛానల్ సైన్స్ వరల్డ్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.